పెండపాటి పుల్లారావు గారు, లిక్కర్ పాలసీ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి లిక్కర్ పాలసీ దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారినటువంటి అంశం అందరికీ తెలుసు. ఇక్కడ రూపొందించినటువంటి పాలసీని ఢిల్లీ, పంజాబ్, గోవాలలో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అందరినీ లోపల పెట్టించినటువంటి వైనం కూడా మనకు అందరికీ స్పష్టంగా తెలుసు. ఎట్లా చూస్తారండి? లిక్కర్ చాలా విశేషం. వేల సంవత్సరాలు బట్టి లిక్కర్ గురించి రాయటం, చదవటం, ఆ ఇంపాక్ట్ ఎంతో విశేషం. కొత్త కాదు, వేల సంవత్సరాలు తిండి అనేది దొరికింది చైనాలో అంటే 5,000 సంవత్సరాల క్రితం చేసిన లిక్కర్ కూడా దొరుకుతుంది. సో మనిషికి లిక్కర్కి చాలా సంబంధం ఉన్నది. అది కేసీఆర్ గారు కూడా చెప్తారు, కేజ్రీవాల్ గారు కూడా చెప్తారు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు లిక్కర్కి అంటే ఆయనకి పర్సనల్ సంబంధం కాదు, ఆయన ప్రభుత్వం సంబంధం ఏంటి? ఈవేళ ఒక ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడంటే ఎలాంటి వ్యక్తి వెళ్ళి తెలంగాణ లిక్కర్ పాలసీ జైల్లో పెట్టారు? డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఆయన కూడా అక్కడే ఆ జైల్లోనే ఉన్నారు. దాంతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి గారి అమ్మాయి కవిత కూడా ఆ జైల్లోనే ఉన్నారు. ఈ జైలు ఒక లిక్కర్ పార్లమెంట్ గా అయిపోయిందా? తిహార్ జైలు అంటే ఈ పెద్ద పెద్ద నాయకులందరూ లిక్కర్ ముట్టుకున్న వాళ్ళు అక్కడికే చేరతారు, ఆఖరికి తిహార్. అంటే దీని అర్థం ఏంటంటే లిక్కరు ఎంత మైకం ఇస్తారో, లిక్కర్ను పట్టుకుంటే అంత డబ్బు వస్తుందని రాజకీయ నాయకులకు బాగా తెలుసు. వాళ్ళు తాగినా తాగకపోయినా తాగిస్తే జనాన్ని శుభ్రంగా డబ్బులు వస్తాయి, ఆ పాలసీ ఎలా పిండుకోవాలి, మొనాపులి ఎలా చేయాలి, అమ్మేది స్టేట్ మొనాపులి లిక్కర్ అంటే రాష్ట్రం ప్రభుత్వమే అమ్మాలి. ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ కొట్లలో అమ్మాలి, తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ లైసెన్సెస్ ఇస్తేనే ఆ కొట్లలో అమ్మాలి. సో కరప్షన్ దీనికి ఆఖరికి వచ్చాయి. ఎలాగైతే సముద్రాల్లో రుద్దితే పానకం వచ్చిందో అలాగే రాజకీయ నాయకులు కలిస్తే లిక్కర్ వస్తుంది అని మాత్రం మనం స్పష్టంగా చెప్పచ్చు. ఈవేళ ఈ లిక్కర్ వ్యవహారంతో డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్తున్నారు అని మీరు చెప్తే పాపం వారు అమ్మాయిని చూడటానికి వెళ్తున్నారని నేను అనుకుంటాను. తప్పకుండా ఏ రకంగా కరుణానిధి 92 ఏళ్లుగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తిహార్ జైలుకి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఏడ్చి బయటకు వచ్చాడో అలాంటి సీన్ కనపడదు మనకి. కానీ లిక్కర్ గురించి ఢిల్లీ పిలిగ్రిమేజ్ చేస్తారు నాయకులని తెలుసు. ఈ లిక్కర్ స్కామ్ వచ్చాక అందరికి అర్థమైంది ఏంటంటే సౌత్ గ్రూప్ అంటే కంపెనీ కాదు, దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళు చాలా తెలివితేటలుగా పాలసీలు అరేంజ్ చేసి వాళ్ళ అనుభవంతో పెట్టి ఎలాగ డబ్బులు ఎక్కువ లాగాలి, మోసం ఎలా చేయాలి అని ఎక్స్పర్ట్స్ అయిపోయి మీరు చూసిందంతా ఈవేళ దేశవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ ఇండియన్స్ పర్టికులర్ గా తెలుగు ప్రజలు లిక్కర్కి ఇంత తెలివితేటలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నారు. కాదు, ఇది ఒక ఎండ్లెస్ డిబేట్ చేస్తూ సింపుల్ గా చెప్పాలంటే తెలుగు డ్రంక్ విత్ పవర్ త్రూ ఆల్కహాల్. Yes.